హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మీతో 2 బెస్ట్ సమ్మర్ రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ వేసవిలో చల్లచల్లగా టేస్టీగా ఇలా సింపుల్గా చేసుకుని తాగేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వీటిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ 2 రకాల డ్రింక్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం లెమన్ జ్యూస్ని చేసుకుందాం. లెమన్ జ్యూస్ చేయడానికి ముందుగా ఒక 10-12 పుదీనా ఆకుల్ని బాగా శుభ్రం చేసి తీసుకోండి. ఇందులోనే పొట్టు తీసిన చిన్న అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా దంచి తీసుకుందాం. మీరు కావాలంటే వీటిని మిక్సీలో కూడా కోర్స్లా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇలా కోర్స్లా చేసి తీసుకోండి. ఈ పుదీనా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో ఒక 3 గ్లాసుల వరకు కూల్ వాటర్ని తీసుకోండి. అలాగే 6 టీ స్పూన్ల వరకు షుగర్ని తీసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకుందాం. ఇందులోకి 2 కట్ చేసిన నిమ్మకాయల రసాన్ని తీసుకుందాం. నిమ్మలో విటమిన్ సి ఉండడం వలన అది శరీరానికి ఎనర్జీని ఇవ్వడమే కాదు, బాడీలోని వ్యర్థ పదార్థాలను బయటికి తీసేస్తుంది. ఇలా ఒక 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని బాగా మిక్స్ చేయండి. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ని వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా తాగేయచ్చు. ఇందులో మనం పుదీనా, అల్లం యూజ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో ఈ లెమన్ పంచ్ మరింత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. ఫ్రెండ్స్, సెకండ్ రెసిపీని చూసే ముందు ఇవాళ 2 కామెంట్స్ని చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూతం నమో గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. ఐఎమ్ కుకింగ్ ఫస్ట్ టైం బట్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్ అని తెలిపారు. అలాగే మీ వైఫ్, డాటర్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ చేతి వంటను అప్పుడప్పుడు మీ వైఫ్కి, మీ డాటర్కి రుచి చూపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మన సెకండ్ కామెంట్ వచ్చేసి కిరణ్ కుమార్ ఫ్రోజన్ చపాతీకి ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. చాలా మంది ఇలా కామెంట్ చేశారు, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కామెంట్ని తీసుకున్నాను. ఫ్రోజన్ చపాతీలను నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి, అప్పుడే అవి నిల్వ ఉంటాయి. అలాగే చాలా మంది ఈ నిల్వ చపాతీని ట్రై చేసి చాలా బాగా వచ్చాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ట్రై చేసి బాగా వచ్చాయని ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కానీ ఆ నిల్వ చపాతీని ట్రై చేసి ఉండకపోతే ఒకసారి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా బటర్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. పెరుగుని డైరెక్ట్గా తీసుకునే కంటే మజ్జిగలా చేసుకుని తాగితే మన శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది బాడీ హీట్ని తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే మజ్జిగను చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక పచ్చిమిర్చి, 5-6 శుభ్రం చేసిన పుదీనా ఆకులు, మీరు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా రావాలంటే మరి కాస్త యాడ్ చేయొచ్చు. 2 టీ స్పూన్ల వరకు కొత్తిమీర, చిన్న అల్లం ముక్క వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా కోర్స్లా గ్రైండ్ చేశాక ఇందులోనే 1 కప్పు పెరుగు వేసి గ్రైండ్ చేయండి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసింది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ నేను కుండలో తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి చిన్న కుండ ఉంటే కుండలోకి కూడా తీసుకోవచ్చు. ఇందులోనే చల్లని వాటర్ వేసి కలుపుకుందాం. చూడండి, మజ్జిగ ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం 1/2 బాటిల్ వాటర్ని యూజ్ చేశాను. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ని యూజ్ చేయండి, లేనివారు నార్మల్ సాల్ట్ని యూజ్ చేయండి. చిటికెడు మిరియాల పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. కవ్వంతో ఒక 2 నిమిషాలు చిలకండి. ఇలా చేస్తే మజ్జిగ పైన కాస్త నురగలా బాగా వస్తుంది. ఇలా చేసిన మజ్జిగను గ్లాసెస్లోకి తీసేసుకుందాం. పైనుండి కొంచెం గార్నిష్ కోసం వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో రుచిగా ఉండే మజ్జిగ రెడీ అయిపోయింది.
ఇలా మనం ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా వేసవిలో కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.